ప్రజలకి ఎదురైందనే చెప్పాలి సునీల్. రైట్ వర్మ థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. ఇక మరొక అంశం చూస్తే ఎన్నికల సమయంలో ఎడాపెడా వాగ్దానాలు చేశారు. జనం చెప్పిన అన్ని సమస్యలు తీర్చేస్తానని హామీలు ఇచ్చేశారు నేతలు. ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్లేశారు. దీంతో ఆ వ్యక్తి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. కనీసం జనంలోకి కూడా వెళ్ళలేదు. దీంతో ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. వైసీపీ అధిష్టానం సైతం సర్వే చేసింది. ఆయన గెలవలేడని తేల్చింది. దీంతో సదరు ఎమ్మెల్యే పైరవీలు చేసి చివరికి ఆయన భార్యకు టికెట్ ఇప్పించుకున్నాడు. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? ఇక ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బాలరాజు తీరు ఇది. ప్రస్తుతం ఆయన భార్య రాజ్యలక్ష్మికి వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె ప్రచారం ప్రారంభించింది. కుంతలగూడెంలో గ్రామస్తులు ఆమె ప్రచారాన్ని అడ్డుకుని గట్టిగా నిలదీశారు. మీ భర్త ఎమ్మెల్యే బాలరాజు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా అవస్థలు పడుతూనే ఉన్నాం, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారు అంటూ నిలదీశారు. దీంతో ఆమె అక్కడి నుండి జారుకుంది. ఇలా అనేక చోట్ల రాజకీయ నాయకులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు జిల్లా నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. డీటెయిల్స్ని పూర్తిగా రాంబాబు, ఈ పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తతంగానికి సంబంధించి ప్రజలు వారి యొక్క అభిష్టాన్ని, అలాగే వాళ్ళకి నేతలు ఇచ్చినటువంటి హామీలని మళ్ళీ వారం ముందే ఏకరువు పెట్టేటువంటి పరిస్థితి రావడం, ప్రజలు ఎట్లా ఇదవుతున్నారు, ఆవేదన ఏ విధంగా వెళ్ళగక్కుతున్నారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా సరే, వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వాగ్దానాలు నెరవేర్చుకున్నా సరే, ఇప్పటివరకు అయితే నియోజకవర్గాల్లో ప్రజలైతే పట్టించుకునే పరిస్థితి. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీసారి 5 సంవత్సరాల తర్వాత మరోసారి ఓటు అడుగుటానికి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు వస్తున్నారో వాళ్ళని అయితే నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు అధికారం ఉంది కాబట్టి మళ్ళీ నిలదీస్తే అడిగితే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఎవరు కూడా దాని మీద ప్రశ్నించలేదు. ఇప్పుడు ఓటు అడుగుతాకి మరోసారి తాజాగా రావడంతో ఖచ్చితంగా ఎమ్మెల్యేని అయితే నిలదీస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు దాదాపు గత ఎన్నికలప్పుడు హామీలు అయితే ఇచ్చారు, నిలబెట్టుకుంటాం మాత్రం పూర్తిగా విస్మరించారు. గెలిచిన తర్వాత మళ్ళీ ముఖం చూపించేంత తిరిగి కూడా లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగే స్తోమత కానీ, అక్కడికి అడిగే పరిస్థితి కానీ సామాన్య ప్రజలకైతే లేదు. అయితే ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఓట్లు అడుగుతాకి తమ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రజలకు కూడా ధైర్యం వస్తుంది. అలాంటి సంఘటన పోలవరం నియోజకవర్గం సంబంధించి కోయిలగూడెం మండలం కుంతలగూడెంలో చోటు చేసుకుంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 4 సార్లుగా 2004 నుంచి 2014 కూడా తప్ప ఈ మొన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా చాలా హామీలు అయితే నెరవేర్చకుండానే కాలం గడుపుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. అన్ని అవకాశాలు ఆయన కలిసి వస్తుండడంతో ప్రతిసారి అలా గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏ పనులు నెరవేర్చలేదని, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ కూడా అన్ని చోట్ల నిరసనలు, అదే రకంగా అధిష్టానానికి కూడా ఈసారి అయితే ఖచ్చితంగా బాలరాజు గెలవడు అనే స్పష్టంగా తెలియడంతో వాళ్ళు ఇచ్చిన సర్వేలో, ప్రభుత్వం చేసుకున్న సర్వేలో బాలరాజు గెలవడనే ఉద్దేశం రావడంతో బాలరాజుకి టికెట్ కూడా ఇవ్వని అధిష్టానం చెప్పింది. అప్పుడు బాలరాజు తనకున్న పరిచయాలు మొదటి నుంచి పార్టీకి కట్టుబడి జగన్తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో తన భార్యకి, రాజ్యలక్ష్మి టీచర్గా పనిచేస్తున్న భార్యకి అయితే టికెట్ ఇప్పించుకోగలిగాడు. అయితే భార్యతో పాటు విస్తృతంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. అయితే కొన్ని చోట్ల అయితే గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అంటూ కూడా అనేక ప్రాంతాల్లో వీళ్ళని నిలదీస్తున్న పరిస్థితి. తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితం కోయిలగూడెం మండలం కుంతలగూడెం గ్రామంలో మా గ్రామంలో తాగునీటి సమస్య కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని అనేక సంవత్సరాలు చెబుతుంటే ఆరో ప్లాంటు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అదే రకంగా రోడ్లు వేస్తానని, స్ట్రీట్ లైట్ కూడా వేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలా అనేక హామీలు ఇచ్చినప్పుడు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు అడుగుతారని. ఓట్ల కోసం ఖచ్చితంగా గ్రామానికి వెళ్ళిన పరిస్థితుల్లో కుంతలగూడెంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారో ఆవిడ భార్య, ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థిగా ఉన్నారో, ఇద్దరినే కూడా అక్కడ నిలదీయడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిపించినప్పుడు కూడా విశ్వాసం లేకుండా కనీసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు, మా
మాకు హామీ ఏదైతే మా గ్రామానికి సంబంధించిన హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు అంటూ కూడా వాళ్ళు రాజ్యలక్ష్మి నిలదీయడం జరిగింది. దాంతో రాజ్యలక్ష్మి వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. ఎంత వారించినప్పుడు కూడా మీ బాలరాజు మీద విశ్వాసంతో, సీఎం జగన్మోహన్ మీద నమ్మకంతో ఇన్నిసార్లు గెలిపించుకుంటూ వస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసం గ్రామానికి సంబంధించి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం లేదంటూ కూడా గట్టిగా నిలదీసి ప్రచారాన్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆవిడ దిగ్భ్రాంతికి పరిస్థితి. అనంతరం అక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గ్రామస్తులు కొంచెం వారించారు. చేసేది లేక రాజ్యలక్ష్మి అక్కడి నుంచి కూడా జారుకున్న పరిస్థితి. అంటే ఇప్పటివరకు కూడా ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చిన ఎమ్మెల్యేలు ఓట్లు అడుగుతాకు వచ్చినప్పుడు మాత్రం ప్రజలకు ఖచ్చితంగా